ఒడిశా భువనేశ్వర్లో దారుణం జరిగింది. కారుని ఢీకొట్టి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది ట్రక్. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. పలాసిని బ్రిడ్జ్పై ఘటన చోటు చేసుకుంది. కారు వంతెన దాటుతూ ఉండగా వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది ట్రక్. ప్రమాద సమయంలో కారులో తండ్రి కూతురు ఉన్నారు. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు తండ్రి కూతురు. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నిందితుడిపై ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతోంది పోలీసులు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఎంతటి దారుణమైన ఘటన అంటే ఢీ కొట్టిన తర్వాత కనీసం ఆగకుండా మీరు చూడొచ్చు. ఢీ కొట్టిన తర్వాత కనీసం ఆగకుండా 1/2 కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్ళిపోయాడు. అంటే ఎవరైనా ఇది ప్లాన్గా చేసిన ప్రయత్నమా? అంటే సాధారణంగా సినిమాలో చూస్తూ ఉంటాం, ఏమని ఎవరినైనా ఒకరిని చంపాలనుకున్నప్పుడు ఒక ట్రక్కునో లేకపోతే ఇలాంటి వాటిని బుక్ చేసుకొని, అది సోకాల్ కోడ్ చేసే ప్రయత్నం బుక్ చేసుకొని వాటితో ఢీ కొట్టించి ఆ మనిషిని చంపేసిన తర్వాత ఆ తర్వాత పోలీసులు లొంగిపోతాడు. ఇది చూస్తూ ఉంటాం. అటువంటి ఘటన మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న బైకర్స్ చెప్పినప్పటికీ కూడా ఒకనొక టైంలో జస్ట్ లెఫ్ట్ తీసుకొని ఆ కారుని పక్కకి విడిచిపెట్టేశాడు. లేకపోతే తండ్రి కూతురు పరిస్థితి ఏంటి?